తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డుకాలం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ సామర్థ్యాలపై కొత్త చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఎన్నో క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కొని తనను తాను మలుచుకున్న తీరు ఓ కేస్ స్టడీ అవుతుంది. ఆయన చూసి కేటీఆర్ తన రాజకీయ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో తీవ్రమైన విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు. పప్పు అనే ముద్ర నుండి ఈ రోజు ప్రతిదానికి లోకేష్ కారణం అన్నంతగా ప్రత్యర్థులు కలవరిస్తూ భయపడే స్థాయికి తన ఇమేజ్ ని మార్చుకున్నారు లోకేష్. తన రూపురేఖలనే కాదు, మాట తీరు సహా రాజకీయ వ్యూహాల నుండి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం వరకు లోకేష్ ప్రతి అంశాన్ని మార్చుకున్నారు. తండ్రి నీడలో ఉండే నేతగా కాకుండా సొంత ఇమేజ్ ఉన్న నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అటువంటి ఒక కంప్లీట్ మేకోవర్ దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైపోయింది. కేటీఆర్ అద్భుతమైన వ్యక్త, పరిపాలనా దక్షుడు అనడంలో సందేహమే లేదు. కానీ ఆయనకు రాజకీయ సవాళ్లు ఇప్పటి వరకు ఎదురురాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ అవకాశాలను సృష్టించుకోవడంలో ఆయన తడబడుతున్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ ఆయనపైనే భారం వేశారు. కేసీఆర్ నమ్మకాన్ని భర్తీ చేస్తూ రేవంత్ రెడ్డికి అసలైన సవాల్ కేటీఆర్ఏ అనే భావనను ప్రజల్లో కలిగించడంలో ఆయన ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోవడంలో కేవలం ట్విట్టర్ వేదికగా చేసే విమర్శలు సరిపోవని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వినిపిస్తుంది. నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా పల్లె పల్లెకు తిరిగి ఎలాగైతే కష్ట నష్టాలు తెలుసుకున్నారో కేటీఆర్ కూడా తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాల్సి ఉంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన సవాళ్లు వేరు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పార్టీని కాపాడుకోవడం వేరు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతుండటం, క్యాడర్లో నైరాస్యం పెరగడం వంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఒక క్రైసిస్ మేనేజర్ గా మారాలి. నారా లోకేష్ తన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్కు ఎలాగైతే భరోసా ఇచ్చారో కేటీఆర్ కూడా అదే పంతాను అనుసరించాలి.